హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. సో మే 13th మా అక్క వెడ్డింగ్, అది ఆల్రెడీ నేను అనౌన్స్ చేసేసాను. సో ఫుల్ వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ లో అయితే రిసెప్షన్ మొత్తం మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో చూసి తప్పకుండా లైక్ చేసుకుని కమెంట్ చేసి అండ్ ఆల్సో మా బావగారిని అక్కని కూడా తప్పకుండా మీరు బ్లెస్ అండ్ విష్ చేయండి. ఇంకా అందరూ సరదా సందడి అంతా మీరు చూసారంటే వ్లాగ్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్స్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సరే సరే అమ్మ తీసుకోవాలి బయట రావద్దు. హాయ్ బావా. హాయ్ 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 బావా. హాయ్ అన్య. ఓ మై గాడ్ బేబీ. హాయ్. భోజనం చేస్తా. అయిపోయింది. ఖుషి ఏది? ఈ డెకోర్ చూసి అయితే చాలా మంది మండపం చాలా బాగుంది, భోజనాలకి స్పేషియస్ గా చాలా బాగా పెట్టారు, లైటింగ్స్ అండ్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది, డిజైనింగ్ అంతా కూడా అంటున్నారు. సో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను. మనకి ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసింది హల్దీ, సంగీత్ అండ్ ఆల్సో ఈ రోజు వెడ్డింగ్ ది కూడా డెకరేషన్ మొత్తం విజిఎస్ ఈవెంట్ వాళ్ళే చేశారనమాట. స్మాల్ ఈవెంట్స్ వాళ్ళు చాలా బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఇదైతే ఇంకా అసలు అల్టిమేట్ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించిన బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. నేను పిక్చర్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ డెకోర్, దానికి కరెక్ట్ సజెషన్స్ ఇస్తూ మాకంత నాలెడ్జ్ లేకపోయినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవీన్ అన్న వాళ్ళు అండ్ ఫాదర్ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. దానికైతే మేము చాలా 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 హ్యాపీ వాళ్ళ వర్క్ అంతా చూసి. అయితే ఇంత మంచి డెకోర్ చేసినందుకు విజయస్ వాళ్ళ ఈవెంట్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలో కూడా ఎవరికైనా బర్త్డేస్, వెడ్డింగ్స్, ఈవెంట్స్ అలాంటివి ఉన్నా సరే తప్పకుండా విజయస్ ఈవెంట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వైజాగ్ 10 స్టోరీస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అండ్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. తప్పకుండా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా డిఎం కూడా చేయొచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ గా మీకు మంచి ఈవెంట్స్ మెమొరబుల్ గా ఉండిపోవాలి, పెద్ద పెద్ద ఈవెంట్స్ అనుకుంటే తప్పకుండా ఒకసారి విజయస్ ఈవెంట్ వాళ్ళకి వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ కాంటాక్ట్ అవ్వచ్చు. సో గాయస్, అక్క వెడ్డింగ్ అయితే స్టార్ట్ అయింది, భోజనాలు అన్ని అవుతున్నాయి. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ లో మాకు మేక్ ఓవర్ చేసింది, మాక్సిమం నేను అందరితో షేర్ చేసుకున్నాను సిరి మేక్ ఓవర్స్ వాళ్ళని. రిసెప్షన్ లుక్ అండ్ వెడ్డింగ్ లుక్ కూడా నాకు అక్కకి అయితే సిరి మేక్ ఓవర్స్ వాళ్ళే మొత్తం అంతా రెడీ చేశారనమాట. మొత్తం హాఫ్ సారీస్ అండ్ సారీస్ డ్రాపింగ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్స్ అండ్ మొత్తం మేకప్ అంతా కూడా చాలా గ్లాసీ లుక్ గా, చాలా ఎలిగెంట్ గా అయితే చాలా బాగా చేశారు. అక్కకి నాకు కూడా మేమైతే చాలా ట్రస్టెడ్ గా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఏ ఈవెంట్స్ ఉన్నా సరే. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందితో కొలాబై చేసాం, బట్ అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ మేకప్ లుక్ అయితే తప్పకుండా శిరీష గారు అయితే మాకు ఇస్తారు. అంటే మన మంచి ఈవెంట్స్ కి మన లుక్ బాగుంటేనే అది ఒక పెద్ద మెమరీస్ లా ఉంటాయి కాబట్టి. సో తప్పకుండా మీలో కూడా వెడ్డింగ్ అయినా, బర్త్డేస్, హాఫ్ సారీ ఫంక్షన్స్ అలాంటి ఈవెంట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు సిరి మేక్ ఓవర్స్ అనే పేజ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, కాంటాక్ట్ అయిపోండి, డిఎం చేయొచ్చు. చాలా మంచిగా మీకు లుక్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ లుక్ కూడా ఎలా రెడీ అవుతానో మీ అందరికీ చూపిస్తాను. డోంట్ స్కిప్ ఇట్. హాయ్ మేడం, బాగున్నారా? ఎలా అంటావు?
అటు ఇటు. గాయస్ రిసెప్షన్ లో మా అక్కకి బావగారికి కేక్ కట్ చేయించడానికి మేము కేక్ అయితే ఆర్డర్ చేసాం. పేస్ట్రీ చెఫ్ నుంచి వచ్చేసింది కూడా. సో గూగుల్లో రిఫరెన్సెస్ తీసి సో ఇలా కపుల్స్ కేక్స్ వెడ్డింగ్ కోసమని స్పెషల్ గా ఇలా చేయించామన్నమాట. కేక్ అయితే చాలా చాలా టెంప్టింగ్ గా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం ఫాలో అప్ చేయడం అవన్నీ వచ్చేలా చూసుకోవడం సౌరిక్ సార్ కూడా చేశారు. అండ్ ఇప్పుడైతే మేము కేక్ కట్ చేయించేస్తున్నాం అనమాట కపుల్స్ తోని. సో కటింగ్ సెలబ్రేషన్ కూడా చూసేయండి. గాయస్ ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం. 10:40 అవుతుంది అనమాట. రిసెప్షన్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద అయిపోయింది. మొత్తం అంతా ఈవెంట్ అంతా బాగా జరుగుతుంది. భోజనాలు అయిపోయాయి. నిజంగా చాలా మంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అందరూ అదే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. నాకు కూడా ఇంత అలసిపోయి మంచిగా తినడం అనేది ఇట్స్ ఫీల్ లైక్ హెవెన్. ఆర్తి చెప్పలేదు, సో నేను అందరికి చెప్దాం అనుకున్నాను. ఏంటంటే పెళ్ళిలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఫొటోస్ తీసుకుందాం అనుకున్నారు, ఆర్తిని అటు ఇటు చేశారు. బట్ ఆర్తికి ఉన్న వర్క్స్ ఏంటంటే ప్రమోషన్ సైడ్, డెకరేషన్ వరకు చెప్పాలి, అండ్ జ్యువెలరీ వాళ్ళకి చెప్పాలి, ఫొటోస్ తీసుకోవాలి, వాళ్ళ కొలాబ్స్ ఇవ్వాలి, మేకప్ వాళ్ళకి చెప్పాలి, ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట. సో అందరినీ పలకరించుకుంటూ అందరికి ఫొటోస్ ఇచ్చేసరికి అవి ఎక్కడ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి సో ఆ వీడియోస్ లో ఉండి కొంతమందిని చాలా మంది వచ్చారు. బట్ తర్వాత పంపించాను, తర్వాత తీసుకున్నాను. బట్ ఏమైనా గెసెస్ సెట్టింగ్ ఉండి మాత్రం నిజంగా సారీ, అందరూ ఫ్యామిలీయే కాబట్టి. బట్ ఎనీహా ఫస్ట్ టైం అనమాట ఆర్తికి ఇంత లవ్ ని దగ్గర చూసినందుకు. సబ్స్క్రైబర్స్ రూపంలో రోజు చూస్తాను, బట్ ఫ్యామిలీ అండ్ తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అందరూ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరినీ చూసి ఆర్తిని ఎంత అభిమానిస్తున్నా నాకే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ యూ సక్సెస్ఫుల్లీ మేడ్ దట్ డన్. మౌని పెళ్లి బాగా చేయాలి అని అనుకుని తను అయితే ఎన్నో మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంది. సో ఆ ప్లాన్ నిజంగానే సక్సెస్ అయ్యింది, తను నిజంగా విన్ అయ్యింది. ఎస్ ఫుడ్ అయితే సూపర్. రిసెప్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ముహూర్తానికి రెడీ అయిపోవాలి. మీ ఇద్దరు అయితే అసలు స్టన్నింగ్ గా ఉన్నారు. చాలా 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 బాగున్నారు. సౌండ్ రాలేదు కానీ థ్యాంక్ యూ మాయా. ఇద్దరు అయితే చాలా బాగున్నారు. మా అక్క అవుట్ఫిట్, జ్యువెలరీ, మేకప్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మా మాయ కూడా అసలు సూపర్ అంటే సూపర్. మా ఇంటికి అల్లుడు అంటే మరి ఆ మాత్రం లుక్ ఉండాలి. సో ఎలా అనిపించింది మాయా? ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్దలా జరిగింది, ఇంత పెద్ద స్పేషియస్ ప్లేస్ లో ఇంత పెద్ద మండపం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇలాంటివన్నీ మనం ఎక్కడో చూస్తున్నాం, అలాంటిది నా మ్యారేజ్కి ఇంతలాగా అవుతుందని అనుకోలేదు. కానీ ఇంత గ్రాండ్గా అవ్వడానికి, ఇంత సక్సెస్గా అవ్వడానికి మన ఫ్యామిలీ, కజిన్స్, అలాగే అందరూ, అలాగే టీమ్ సపోర్ట్ అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. చాలా చాలా విషెస్ వచ్చాయి, అలాగే ఎంగేజ్మెంట్కి కానీ చాలా వచ్చాయి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. మార్నింగ్ అంటే మన మూవీస్లో అట్లా చూస్తాము, అసలు ఇలా చూడడం అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా బాగా అయింది అనమాట. అంతా ఆర్తి వల్ల అండ్ అమ్మ వల్ల, మీ అందరి వల్ల అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మ్యారేజ్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఇంత గ్రాండ్గా, ఇంత మంచి డెకోర్తో చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఎస్, డెకరేషన్ ఒక హైలైట్ అనుకుంటే దీనికి సంబంధించిన 2 days గా దీనికి సపోర్ట్ చేస్తున్న మా బాబాయ్ వాళ్ళకి, సౌరిక్ సార్ వాళ్ళకి, అలాగే మా శ్రీన్ బాబాయ్ కజిన్స్, అండ్ అలాగే కొంతమంది టీమ్ మెంబర్స్, భాస్కర్ బాబాయ్, మా మౌని అక్క, మాయ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ కూడా ఇంత బాగా జరపడానికి ఉంది. సో ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడ్ అయిన చిన్న 1% సపోర్ట్ చేసిన వాళ్ళకైనా సరే మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఫైనలీ మీ మ్యారేజ్ ఇంత బాగా జరిగింది. ఎంగేజ్మెంట్ కన్నా డబుల్ ట్రిబుల్ జరిగింది. మీ
మీరు ఇంకా ఫుడ్ తినలేదు అనుకుంటా కదా. అవును. భోజనాలు అయితే మాత్రం చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా యూ షుడ్ టేస్ట్ ఇట్. అండ్ ఆల్సో ముహూర్తానికి రెడీ అయిపోండి. మీ ఇద్దరిని నిన్ను పెళ్లి పట్టు చీరలో మిమ్మల్ని పంచులో చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్.